శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన వాతావరణం, యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి ఒక్క పనులన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. ప్రతి రంగంలో అభివృద్ధి ఏర్పడుతుంది. మంచి ధనాదాయం ఉంటుంది. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడానికి మంచి సమయము వచ్చింది. అంతేకాకుండా మంచి వారితో స్నేహితం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కానీ అధిక ఆడంబరాలకు పోతారు మీరు. ఆ అధిక ఆడంబరాలను తొలగించుకొని వెళ్ళకుండా, ధనం వ్యయం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులకు వారు శ్రద్ధగా చేసేటువంటి ఒక పని వల్ల అధికారులచే మంచి మొప్పు పొందడము, కొందరికైతే అవార్డులు రివార్డులు తీసుకోవడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసంలో సమర్థవంతంగా జాగ్రత్తగా పనులు చేసి 10 మందితో మెప్పు పొందడము, పరోపకారం గురించి అంటే పరుల గురించి, వారి యొక్క క్షేమం గురించి కొంత ఆలోచించి వారికి సంబంధించిన పనులు చేయడం వల్ల 10 మందిలో మెప్పు పొందడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. మిత్రుల యొక్క సహకారంతో అంతా శుభమే జరుగుతుంది. మీకు సామాన్యంగా మిత్రులు మంచివారు ఉంటారు. ఆ మిత్రుల యొక్క సలహాలు తీసుకొని వారితో కలగలుపుకొని కొత్త వ్యాపారాలకు ముందుకు గనక అడిగేసినట్టయితే ఆ వ్యాపారాలలో కూడా జయం కలగడము, మనశ్శాంతిగా సంతోషంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక డిసెంబర్ మొదటి వారంలో కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు. వాతావరణం వల్ల అనారోగ్యం ఏర్పడవచ్చు. వృధా సంచారం, చేతిలో డబ్బుంది కదా అని చెప్పి ఊరికే ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ఊరికే ప్రయాణాలు చేయడం అనేటువంటిది మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచించి పని ఉంటేనే ప్రయాణాలు చేయండి. ఇక ధన వ్యయము, దీనికి దానికి రెండింటికి లింకే కదా. ప్రయాణాలు చేస్తే డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. అకాల భోజనము, సమయానికి భోంచేయకపోవడము, ప్రయాణాలలో ఉండడము, ఎప్పుడు ఇక్కడేదో కార్యక్రమాన్ని పెట్టుకొని మీరు ప్రయాణాలు చేస్తుంటే ఇక్కడి కార్యక్రమంలో విఘ్నాలు రావడము, కార్యక్రమం పూర్తి కాకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆటంకాలు ఏర్పడడం వల్ల మనోవ్యాకులత, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండడము, బాధపడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసే వృత్తిలో చిక్కులు రావడం. మరి మొదటి వారంలో అనవసరమైన ప్రయాణాలు చేస్తే చిక్కులే వస్తాయి. సమయానికి ఒక వ్యక్తికి నేను ఈ పలానా సమయానికి నీకు నేను ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం వల్ల ఆ మనిషి వల్ల మాట పోవడము, లేనిపోని చిక్కులు రావడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. కానీ బుద్ధి బలం చేత, ఓపిక చేత పనులు చేసినట్టయితే కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతుంటాయి. కాబట్టి ప్రయాణాలు అధికంగా చేయడం మానుకోండి. జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేస్తూ ఉండండి. బుద్ధి చాంచల్యంగా ఉండి కొన్ని పనులు చెడగొట్టుకుంటారు. ఏదో ఆలోచించుకుంటూ ఏదో చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఆ చేసేటువంటి ఒక కార్యక్రమము చెడిపోతుంది. దానివల్ల ధన నష్టము, మాట పోవడము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. శ్రద్ధ సహనము చేత కనుక పనులు చేసినట్టయితే మీకు అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరి మనశ్శాంతిగా ఉంటుంది. ఇక మూడవ వారం చేసేటువంటి యొక్క పనులలో అడుగు ముందుకు పడుతుంది. అంటే ముందు 2 వారాలలో కొద్దిగా మీరు శ్రద్ధ వహించకపోవడం వల్ల కొంత దెబ్బ తాకుతుంది. దానివల్ల మనస్సు స్థిమితానికి వచ్చి మూడవ వారంలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చడము, శ్రద్ధతో పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల సంఘంలో మంచి పేరు రావడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడము మూడవ వారంలో మంచిగా ఉంది. ఆరోగ్యం కూడా కొంత కుదుటపడుతుంది. మనస్సు సంతోషంగా ఉంటే
ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. మనసులో ఎప్పుడూ దిగులుగా ఉండి తొందరపాటుతనంతో పనులు చెడగొట్టుకోవడం కంటే నిదానంగా పనులు చేసి వారికి ఒప్పగించడంలో చాలా మంచి మేలు జరుగుతుంది. పరిగెత్తి పాలు తాగే బదులు నిల్చుండి నీళ్లు తాగమన్నారు. పాల గురించి పరిగెత్తి తాగితే అవి వాంతి కావచ్చు. అదే నిలుచుండి నిదానంగా నీళ్లు తాగినా శరీరానికి ఒప్పుకుంటాయి. అలాగే మీరు తొందరపాటుతనం చేత తొందరగా పనులు చేసి వాటిల్లో ఏదో మిస్టేక్ చేయడం వల్ల 10 మందిలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ పనులు దొరకకుండా పోతాయి. అలా కాకుండా నిదానంగా శ్రద్ధతో ఓర్పుతో గనక పనులు చేసినట్టయితే మీకు అంతా శుభమే జరుగుతుంది మూడవ వారంలో. ఇక 4వ వారానికి గనుక వచ్చినట్టయితే ఆదాయం బాగా ఉంటుంది. మంచి ఆదాయం మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆదాయం కూడా 10 మంది యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. సంఘంలో మంచి పేరు లభిస్తుంది. ప్రయాణాలు కూడా చేయడానికే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సంతోషంతో నేను గెలిచాను అనే సంతోషంతో ప్రయాణాలు చేస్తే ఏమి జరుగుతుందో మనం ప్రతిరోజు యూట్యూబ్లలో మనం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ప్రయాణాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ఎక్కువగా అతిగా వాగుతూ ఉంటారు. ఆ అతిగా వాగడం మానుకొని ఎంతవరకు మీకు అవసరమో గంతవరకు మాట్లాడడమే చాలా మంచిది. కర్కాటక రాశి వారు, ఏ రాశి వారైనా సరే ఎంతవరకు మాట్లాడాలో గంతవరకే మాట్లాడండి. అధికంగా మాట్లాడి మీలో ఉన్నటువంటి యొక్క రహస్యాలు బయట పెట్టుకోవడము, దానివల్ల ఎదుటివారికి మనలో ఉండబడే యొక్క పరిస్థితి అర్థమయ్యి మనం చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరెంత మనసిచ్చిన వారికంతనే మాటలాడవలెనంటాడు ఒక కవి. కాబట్టి ఎవరు ఎంత మనసిచ్చి మాట్లాడతారో వారికి గంతనే 2 మాటలతోనే సమాధానం చెప్పాలి. ఎక్కువగా మౌనంగా ఉండడం మంచిది. శ్రద్ధగా పనులు చేసుకోవడం మంచిది. ఈ రాశివారు ఈ నెలలో శివ స్తోత్రము చదవడం లేదా శివ కవచం పారాయణం చేయడం అనేటువంటిది చాలా మంచిది. దానివల్ల మీకు అన్నీ అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలు నెరవేరి సుఖంగా సంతోషంగా ఉంటారు. తిరిగి మనం 2026 జనవరిలో కొత్త సంవత్సరంలో కలుసుకుందాం. ఇది శుభం.